సాంప్రదాయం హృదయాన్ని బంధించే ప్రపంచంలో మీరా తన కుటుంబం యొక్క అంచనాలతో పోరాడుతుంది. ఎందుకంటే ఆమె ఒక అపరిచితుడిలా భావించే వ్యక్తితో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటుంది. కాని ఆమె అర్జున్ అనే స్వేచ్ఛాయుత చిత్రకారుడిని కలిసినప్పుడు ఆమె జీవితం ఒక మలుపు తీసుకుంటుంది. ప్రేమ మరియు సృజనాత్మకత రంగుల ద్వారా ఆమె తన నిజమైన స్వరూపాన్ని కనుగొనడం ప్రారంభిస్తుంది. మీరా అభిరుచి కంటే విధిని ఎంచుకుంటుందా, లేదా ఆమె హృదయాన్ని అనుసరించే ధైర్యాన్ని కనుగొంటుందా? సందడిగా ఉండే జైపూర్ నగరంలో చరిత్ర ప్రతిధ్వనులు ఆధునిక జీవితపు ఉత్సాహాన్ని కలిసే చోట మీరా తన గదిలో కూర్చుంది. ఆమె వారసత్వం యొక్క వెచ్చని రంగులతో చుట్టుముట్టబడి ఉంది. గోడలు సాంప్రదాయ భారతీయ చిత్రాలతో అలంకరించబడ్డాయి మరియు చిన్న బాల్కనీ నుండి మల్లెల సువాసన తేలుతూ వచ్చింది. ఆమె 18 సంవత్సరాల యువతి. ఆమె ఇంటి చుట్టూ ఉన్న పురాతన కోటల గుండా వీచే గాలుల వలె ఆమె ఆత్మ స్వేచ్ఛగా ఉంది. అయితే ఆమె కుటుంబ అంచనాల బరువు ఆమె తల్లి చీరల భారీ బ్రోకేడ్ లాగా ఆమెపై పడింది. ఒక సాయంత్రం సూర్యుడు దిగంతం క్రిందకు దిగి నగరంపై బంగారు రంగును ప్రసరింపజేస్తుండగా మీరా తన తల్లిదండ్రులు విక్రమ్తో కాబోయే వివాహం గురించి చర్చిస్తున్నట్లు విన్నది. ఆ వ్యక్తి తనకు పరిపూర్ణుడు అని వారు అభివర్ణించారు. ఆమె తండ్రి రమేష్, విక్రమ్ మంచి కుటుంబ నేపథ్యం, పేరున్న సంస్థలో అతని ఉద్యోగం మరియు అతను మీరాకు స్థిరమైన భవిష్యత్తును ఎలా అందిస్తాడో అని మాట్లాడారు. ఆమె తల్లి అదితి కుటుంబ విలువలు మరియు సంప్రదాయం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడింది. ఆమె గొంతు ఉత్సాహంతో నిండి ఉంది. ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతుండగా మీరాకు ఛాతీలో ఆందోళన అనుభూతి చెందింది. ఆమె ఎప్పుడూ కళను అనుసరించాలని, తన సృజనాత్మకతను అన్వేషించాలని, బహుశా ప్రపంచాన్ని పర్యటించాలని కలలు కనేది. కాని బదులుగా ఆమెను ఆదర్శవంతమైన వధువుగా, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నారు. ఆమె హృదయంలో మీరాకు కర్తవ్యం మరియు కోరిక, సంప్రదాయం మరియు స్వేచ్ఛ మధ్య నలిగిపోతున్నట్లు తెలుసు. రోజులు వారాలుగా మారాయి మరియు మీరా తాను ఎప్పుడూ కోరుకోని జీవితానికి సిద్ధమవుతున్నట్లు గుర్తించింది. బంతి పువ్వులు మరియు మెరిసే అద్భుత దీపాలతో కప్పబడిన విందు హాలులో కుటుంబ సమావేశంలో ఆమె మొదటిసారి విక్రమ్ను కలిసింది. వాతావరణం పండుగగా ఉంది. నవ్వు మరియు కబుర్లతో నిండి ఉంది. కాని మీరా తనకు మరియు తాను వివాహం చేసుకోబోయే వ్యక్తికి మధ్య కలవరపెట్టే దూరాన్ని అనుభవించింది. విక్రమ్ మర్యాదగా మరియు ఆకర్షణీయంగా ఉన్నాడు. స్నేహపూర్వక చిరునవ్వుతో ఉన్నాడు. అయినప్పటికీ మీరా డిస్కనెక్ట్ అయినట్లు భావించింది. వారు ఆహ్లాదకరమైన మాటలు పంచుకున్నారు. కానీ సంభాషణ బలవంతంగా అనిపించింది మరియు ఆమె అతని గురించి మరింత తెలుసుకున్న కొద్దీ ఆమెకు ఎంత తక్కువ తెలుసో ఆమె గ్రహించింది. విక్రమ్ తన ఉద్యోగం మరియు అతని కలల గురించి మాట్లాడాడు. కాని అందులో ఏదీ ఆమెలో ప్రతిధ్వనించలేదు. ఆమె కడుపులో భయం స్థిరపడింది. మరియు ఇది నిజంగా ఆమెకు ఉద్దేశించిన జీవితమా అని ఆమె ప్రశ్నించుకుంది. ఆమె కుటుంబం నుండి ఒత్తిడి పెరిగింది. మరియు రాబోయే వివాహం ఆమె కలలను కప్పివేసే మేఘంలా కనిపించింది. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమించడం ప్రారంభించి నారింజ మరియు గులాబీ రంగులతో ఆకాశాన్ని చిత్రీకరిస్తుండగా మీరా పైకప్పు టెర్రస్కు మెట్లు ఎక్కింది. ఆమె వివాహానికి సన్నాహాల గందరగోళం నుండి ఆమెకు ఒక క్షణం దూరం అవసరం. ఒంటరిగా నిలబడి, పురాతన కోటలు ఆకాశరేఖకు వ్యతిరేకంగా గంభీరంగా నిలబడి ఉన్న నగరం వైపు చూసింది. చల్లని గాలి స్వేచ్ఛ యొక్క వాగ్దానాలను గుసగుసలాడింది. మరియు మీరా తన కళ్ళు మూసుకుంది. కళ, ప్రయాణం మరియు సాహసంతో నిండిన జీవితాన్ని కలలు కనేలా చేసింది. కాని ఆమె రాబోయే వివాహం యొక్క వాస్తవికత ఆమె హృదయాన్ని బరువెక్కించింది. ఆమె నిజమైన కోరికలను వ్యక్తపరచలేకపోయింది. ఆమె రైలింగ్ను పట్టుకున్నప్పుడు కన్నీళ్లతో ఆమె హృదయం ఆమె కోసం ఊహించిన జీవితం కోసం బాధపడుతోంది. ఆ క్షణంలో మీరా తనను బంధించిన సంప్రదాయ సంకెళ్ల నుండి విముక్తి పొందే మార్గాన్ని కనుగొంటానని ప్రతిజ్ఞ చేసుకుంది. మీరా అలంకరించబడిన విందు హాలులో కూర్చున్నప్పుడు గాలి నిరీక్షణతో దట్టంగా ఉంది. అక్కడ ఆమె కుటుంబం ఒక శుభ సందర్భాన్ని జరుపుకోవడానికి సమావేశమైంది. ఆ స్థలం నవ్వులతో, గాలిలో వెదజల్లుతున్న రుచికరమైన భారతీయ వంటకాల సువాసనతో సజీవంగా ఉంది.
బంగారు బంతి పువ్వులు ప్రతి మూలను అలంకరించాయి. వాటి ప్రకాశవంతమైన రంగులు మీరా మనస్సును కప్పివేసే దిగులుగా ఉన్న ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆమె సాంప్రదాయ పాస్టెల్ పింక్ లెహంగాను సంక్లిష్టమైన ఎంబ్రాయిడరీతో ధరించింది. కాని అది ఆమె భుజాలపై భారంగా అనిపించింది. ఆమె కుటుంబం యొక్క అంచనాల మాదిరిగానే. ఆమె గది చుట్టూ చూస్తుండగా ఆమె కళ్ళు మొదటిసారి విక్రమ్పై పడ్డాయి. అతను హాలు అవతల నిలబడి తన మామలతో స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నాడు. అతని ప్రవర్తన నమ్మకంగా ఉన్నప్పటికీ అసాధారణంగా ఉంది. అతని చక్కగా దువ్విన జుట్టు మరియు టైలర్డ్ సూట్ విజయాన్ని అరిచింది. కాని అతని చిరునవ్వులో ఆమె హృదయంలో ప్రతిధ్వనించిన శూన్యత ఉంది. వారి కళ్ళు క్లుప్తంగా కలుసుకున్నప్పుడు మీరా ఒక వింతైన డిస్కనెక్ట్ను అనుభవించగలిగింది. వారి మధ్య ఒక అదృశ్య అవరోధం ఆమె కడుపుని కదిలించింది. సాయంత్రం సాంప్రదాయ ఆచారాలు, పాటలు మరియు నవ్వులతో విప్పి వినిపించింది. కాని మీరా తనకు మరింత పరాయిగా అనిపించే ప్రపంచంలో చిక్కుకున్నట్లు అనిపించింది. విక్రమ్ సమక్షంలో గడిపిన ప్రతి క్షణం ఆమె భయాన్ని మరింత పెంచింది. ఎందుకంటే ఆమె వివాహం చేసుకోబోయే వ్యక్తి గురించి తనకు ఎంత తక్కువ తెలుసు అని ఆమె గ్రహించింది. ఆమె పైన మెరుస్తున్న అద్భుత కాంతులు ఆమె అంతర్గత కల్లోలాన్ని ఎగతాళి చేస్తున్నట్లు అనిపించింది. ఆమె పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబించే మృదువైన నీడలను వెదజల్లుతున్నాయి. సాయంత్రం గడిచే కొద్దీ మీరా విందు సమయంలో విక్రమ్ పక్కన కూర్చుంది. బిర్యానీ, పనీర్ టిక్కా మరియు వివిధ రకాల డెజర్ట్లతో టేబుల్ నిండి ఉంది. విక్రమ్ ఆమె వైపు తిరిగాడు. అతని స్వరం మృదువైనది అయినప్పటికీ వెచ్చదనం లేకుండా, సరే, మీరా, మీకు ఇష్టమైన హాబీలు ఏమిటి? మీరా తన హృదయ స్పందనను అనుభవిస్తూ సంకోచించింది. పెయింటింగ్ పట్ల తనకున్న మక్కువ గురించి, తాను కళాకారిణి కావాలని ఎలా కలలు కన్నదో చెప్పాలనుకుంది. కాని ఆ మాటలు ఆమె గొంతులో చిక్కుకున్నట్లు అనిపించింది. బదులుగా ఆమె బలవంతంగా నవ్వి, నేను చదవడం ఆనందిస్తాను అని సమాధానం ఇచ్చింది. సంభాషణ కొనసాగింది కాని ఇద్దరూ రాయని స్క్రిప్ట్లో పాత్రలు పోషిస్తున్నట్లుగా, నిశ్చలంగా అనిపించింది. విక్రమ్ ఒక ప్రసిద్ధ సంస్థలో తన ఉద్యోగం గురించి మాట్లాడాడు. ఆమెకు పెద్దగా అర్థం కాని విజయాలను పంచుకున్నాడు. మీరా మర్యాదగా తల ఊపింది. కాని లోపల ఆమెలో పరాయీకరణ భావన పెరుగుతున్నట్లు అనిపించింది. అతిథుల నవ్వు మరియు అరుపులు వారిని చుట్టుముట్టడంతో, ఇది తాను ఊహించిన జీవితం కాదనే భావనను ఆమె వదిలించుకోలేకపోయింది. ఆమె కుటుంబ అంచనాల ఒత్తిడి పెద్దదిగా మారింది. ఆమె ఎప్పుడైనా తన నిజమైన కోరికలను విడిపించుకుని కొనసాగించగలదా అని ఆమె ప్రశ్నించుకుంది. రాత్రి భోజనం తర్వాత వేడుకలు సంగీతం మరియు నృత్యంతో కొనసాగాయి. తన బంధువులు మెరిసే లైట్ల కింద తిరుగుతూ, నవ్వుతూ డ్యాన్స్ ఫ్లోర్కి వెళ్లడాన్ని మీరా చూసింది. ఒక క్షణం ఆమె లయలో మునిగిపోయింది. కాని ఆమె రాబోయే పెళ్లి బరువు ఆమె ఛాతీపై బలంగా నొక్కింది. విక్రమ్ మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి తన చేతిని అందించాడు. నువ్వు డాన్స్ చేయాలనుకుంటున్నావా అని అడిగాడు. అతని చిరునవ్వు నిజమైనది కాని అతని కళ్ళు నిరీక్షణ యొక్క సూచనను చూపించాయి. మీరా సంకోచించింది. అతనితో కలిసి డాన్స్ చేయాలనే ఆలోచనతో ఆమె హృదయం వేగంగా పరుగెత్తింది. వారు డాన్స్ ఫ్లోర్పైకి ప్రవేశించినప్పుడు మీరా సంగీతం మరియు ఆమె చుట్టూ ఉన్న ఆనందంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించింది. కాని వారు కలిసి ఊగుతున్నప్పుడు ఆమె తన జీవితంలో ఒక ప్రేక్షకుడిలాగా డిస్కనెక్ట్ అయినట్లు అనిపించింది. విక్రమ్ నమ్మకంగా కదిలాడు. కాని ఆమె కఠినంగా భావించింది. విధి మరియు స్వేచ్ఛ కోసం కోరిక మధ్య చిక్కుకుంది. పైన లైట్లు మెరిశాయి. మరియు ఈ క్షణంలో చిక్కుకుపోకుండా ఒక కళాఖండం యొక్క రంగులలోకి తప్పించుకోవాలని ఆమె కోరుకుంది. ఒకరోజు ఓదార్పు కోసం మీరా జైపూర్ మధ్యలో ఉన్న ఒక కళా ప్రదర్శనకి వెళ్ళింది. ఉత్సాహభరితమైన పెయింటింగ్లు మరియు శిల్పాలు ఆమెలో లోతుగా ఏదో కదిలించాయి. కళ పట్ల ఆమెకున్న మక్కువను మళ్లీ రేకెత్తించాయి. ఆమె ఒక ముక్క నుండి మరొక ముక్కకు మారుతున్నప్పుడు రంగులు మరియు కుంచెల మధ్య తనకు తానుగా ఉన్నట్లు ఆమెకు అనిపించింది. అక్కడ ఆమె అర్జున్ను కలుసుకుంది. అతని కళ్ళు సృజనాత్మకత మరియు అభిరుచితో మెరుస్తున్నాయి. అతను తన పెయింటింగ్ దగ్గర నిలబడి ఉన్నాడు. ఎడారి సూర్యాస్తమయాన్ని స్పష్టంగా చిత్రీకరించాడు మరియు వారు మాట్లాడటం ప్రారంభించినప్పుడు
మీరా ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించని సంబంధాన్ని అనుభవించింది. అర్జున్ కళ పట్ల తనకున్న ప్రేమ గురించి మరియు అది ఒకరి ఆత్మను వ్యక్తీకరించడానికి ఒక మాధ్యమంలా ఎలా ఉందో మాట్లాడాడు. వారి సంభాషణ అప్రయత్నంగా ప్రవహించింది మరియు యుగాలలో మొదటిసారిగా మీరా సజీవంగా భావించింది. ఆమె చింతలు క్షణికంగా మరచిపోయింది. రోజులు గడిచే కొద్దీ మీరా తనను తాను అర్జున్ స్టూడియో వైపు ఆకర్షించుకుంది. కాన్వాసులు మరియు పెయింట్ స్ప్లాటర్లతో నిండిన వింత స్థలం, ఇది వారి స్వంత కథలను చెబుతుంది. ఆమె లోపలికి అడుగుపెట్టగానే టర్పెంటైన్ మరియు తాజా పెయింట్ యొక్క సువాసన ఆమెను వెచ్చని ఆలింగనంలా చుట్టుకుంది. గోడలు ప్రకాశవంతమైన ప్రకృతి దృశ్యాలు మరియు అమూర్త ముక్కలతో అలంకరించబడ్డాయి, ప్రతి ఒక్కటి శక్తి మరియు భావోద్వేగంతో నిండి ఉన్నాయి. పెద్ద కిటికీల గుండా సూర్యకాంతి ప్రసరించి, గది అంతటా ఉల్లాసభరితమైన నీడలను వెదజల్లుతూ, అర్జున్ యొక్క తాజా పనిని ప్రకాశవంతం చేసింది. సూర్యాస్తమయంలో థార్ ఎడారిని వర్ణించే ఉత్కంఠభరితమైన కుడ్యచిత్రం, అక్కడ బంగారు ఇసుక మండుతున్న నారింజ మరియు ముదురు ఊదా రంగుల కాన్వాస్ను కలుసుకుంది. అర్జున్ గది మధ్యలో నిలబడి ఉన్నాడు. అతని గోధుమ రంగు జుట్టు మరియు అతని తెల్లటి కుర్తాపై పెయింట్ చారలు పడ్డాయి. అతని కళ్ళు సృజనాత్మకతతో మెరుస్తున్నాయి. అతను మీరా వైపు తిరిగాడు. అతని ముఖంలో విశాలమైన చిరునవ్వు విరిసింది. అతను ఆమె రాక కోసం వేచి ఉన్నట్లుగా. నీ లోపలి కళాకారుడిని విడుదల చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అతను అడిగాడు. అతని స్వరం ప్రోత్సాహం మరియు ఉత్సాహం కలగలిసి ఉంది. మీరా తల ఊపింది. ఆమె హృదయం ఆశతో ఉత్కంఠగా కొట్టుకుంటుంది. ఆమె ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి ఉద్దేశ్యంతో బ్రష్ పట్టుకోలేదు మరియు అర్జున్ సమక్షంలో ఆమెలో విముక్తి అనుభూతి చెందింది. వారు మధ్యాహ్నం అంతా పక్కపక్కనే పెయింటింగ్ వేస్తూ గడిపారు. వారి నవ్వు కాన్వాస్పై మెరుస్తున్న బ్రష్ల శబ్దంతో కలిసిపోయి, రంగులు మరియు ఆనందం యొక్క సింఫొనీని సృష్టించింది. ప్రతి స్ట్రోక్ మీరాకు విడుదల, ఆమె చాలా కాలంగా అణిచిపెట్టుకున్న ఆమె భావోద్వేగాలను మరియు కలలను వ్యక్తీకరించడానికి ఒక మార్గం. ప్రతి పెయింట్ పొరతో ఆమె మరింత సజీవంగా, మరింత ప్రామాణికంగా మరియు ఆమె నిజంగా ఎవరో అనే దానితో మరింత అనుసంధానించబడి ఉన్నట్లు అనిపించింది. సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు స్టూడియో అంతటా బంగారు రంగును ప్రసరింపజేస్తూ, మీరా మరియు అర్జున్ వారి పెయింటింగ్ నుండి విరామం తీసుకున్నారు. సగం పూర్తయిన కాన్వాసులు మరియు వారి కళాత్మక సాహసం యొక్క అవశేషాలతో చుట్టుముట్టబడిన నేలపై వారు కూర్చున్నారు. గాలి స్నేహభావన మరియు ఉమ్మడి కలలతో నిండి ఉంది. అర్జున్ ఒక బ్రష్ను తీసుకొని సరదాగా దానిని తన ప్యాలెట్లో ముంచి, మీరా చెంపపై కొంచెం పెయింట్ను చల్లాడు. ప్రేరణ కోసం రంగుల స్ప్లాష్. అతను నవ్వాడు. మీరా నవ్వుతూ, తన చేతి వెనుక భాగంతో పెయింట్ను తుడుచుకుంది. ఆమె అతని వైపు చూస్తుండగా, ఆమె ఛాతీలో వెచ్చదనం వ్యాపించినట్లు అనిపించింది. ఆమె ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించనిది. కళ పట్ల తనకున్న మక్కువ గురించి, వివిధ ప్రదేశాలకు వెళ్లి వాటి అందాలను కాన్వాస్పై బంధించాలనే అతని కలల గురించి అతను ఉత్సాహంగా మాట్లాడుతుండగా ఆమె అతన్ని చూసింది. అతని ఉత్సాహం అంటువ్యాధి లాంటిది, మరియు మొదటిసారిగా, మీరా తన భవిష్యత్తు కోసం ఆశ యొక్క మెరుపును అనుభవించింది. మీరా, నీ సంగతి ఏమిటి? నువ్వు దేని గురించి కలలు కంటున్నావు? అర్జున్ ఆసక్తిగా తల వంచి అడిగాడు. ప్రశ్న గాలిలో వేలాడుతోంది, మరియు మీరా తన ఆలోచనలను సేకరించడానికి ఒక క్షణం పట్టింది. ఆ క్షణంలో, ఆమె తన ప్రస్తుత జీవిత పరిమితుల నుండి బయటపడటానికి, ఒక కళాకారినిగా మరియు స్త్రీగా తన గుర్తింపును అన్వేషించడానికి ఎంతగా ఆరాటపడుతుందో ఆమె గ్రహించింది. నేను ప్రపంచాన్ని నేను చూసే విధంగా చిత్రించాలనుకుంటున్నాను. నా భావాలను భయం లేకుండా వ్యక్తపరచాలనుకుంటున్నాను. ఆమె మెల్లగా ఒప్పుకుంది. ఆమె స్వరం గుసగుసలాడింది. మీరా మరియు అర్జున్ మధ్య సంబంధం వారు పంచుకునే ప్రతి బ్రష్ స్ట్రోక్తో మరింతగా పెరిగింది. ఒక మధ్యాహ్నం, ఒక సహకార రచనపై పనిచేస్తున్నప్పుడు, మీరా ఒక శక్తివంతమైన తోట దృశ్యాన్ని చిత్రించింది. ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ రంగులు, ప్రతి రేఖ మరియు ఆకు ఆమె వికసించే భావోద్వేగాలను ప్రతిబింబించే రంగులతో వికసించింది. అర్జున్ ఆమెను నిశితంగా చూశాడు. అతని కళ్ళు ప్రశంసతో నిండిపోయాయి. అతను కాన్వాస్కు తన స్వంత స్పర్శలను జోడించి, వారి కళాత్మక దృక్పథాలను పెనవేసుకున్నాడు.
వారు చిత్రలేఖనం చేస్తున్నప్పుడు వారు తమ జీవితాల నుండి కథలను పంచుకున్నారు. మీరా కళాకారిణి కావాలనే తన చిన్ననాటి కలల గురించి మాట్లాడింది మరియు అర్జున్ సామాజిక నిబంధనలకు వ్యతిరేకంగా తన అభిరుచిని కనుగొన్న తన ప్రయాణాన్ని వివరించాడు. వారి మార్పిడిలో ఉన్న దుర్బలత్వం ఉల్లాసకరమైన మరియు భయానకమైన బంధాన్ని సృష్టించింది. అకస్మాత్తుగా అర్జున్ ఆగి మీరా కళ్లలోకి నిశితంగా చూశాడు. మీరా, కళ కేవలం రంగులు మరియు ఆకారాల గురించి కాదు, అది మనం ఎవరో అనే సత్యాన్ని వ్యక్తపరచడం గురించి. నీలో ఒక అగ్ని ఉంది, అది కనిపించడానికి అర్హమైనది. ఎవరికీ లేదా దేనికీ దానిని దాచవద్దు అని అతను ప్రోత్సహించాడు. అతని స్వరం నమ్మకంతో స్థిరంగా ఉంది. మీరా భావోద్వేగాల ఉప్పెనను అనుభవించింది. అతని మాటలు లోతుగా ప్రతిధ్వనించాయి. ఆమెలో చాలా కాలంగా నిద్రాణంగా ఉంచిన ఒక నిప్పురవ్వను రగిలించాయి. ఆ క్షణంలో అర్జున్ ఒక కళాకారినిగా తన సామర్థ్యాన్ని నమ్ముతున్నాడని ఆమెకు తెలుసు మరియు మొదటిసారిగా ఆమె తన కలలను తిరిగి పొందే శక్తిని పొందిందని ఆమె భావించింది. రోజులు గడిచే కొద్దీ ఆమె పెళ్లి గురించిన ఆశ మీరా మీద ఎక్కువగా ఉంది. ప్రతి ఉదయం ఆమె తల్లి అదితి ఇంటి చుట్టూ తిరుగుతూ రాబోయే వేడుక కోసం ప్రతి వివరాలను ఏర్పాటు చేస్తున్న శబ్దానికి మేల్కొంటుంది. ఇల్లు నవ్వులు మరియు బంధువుల కబుర్లతో నిండి ఉంది, కానీ లోపల మీరా మనసులో తుఫానులా ఉంది. జైపూర్లో సందడిగా ఉండే వీధులను ఆమె తరచుగా కిటికీలోంచి చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. ఒక సాయంత్రం, చాలా రోజుల వివాహ సన్నాహాల తర్వాత, మీరా తన గదిలో ఒంటరిగా కూర్చుంది. రంగురంగుల చీరలు మరియు పెళ్లి ఆభరణాలతో చుట్టుముట్టబడి సాయంత్రం యొక్క మృదువైన కాంతి కింద మెరుస్తుంది. ఆమె చేతిలో పెయింట్ బ్రష్ను పట్టుకుంది. ఆమె భుజాలపై ప్రపంచం యొక్క బరువును అనుభవించింది. తనను తాను వ్యక్తీకరించుకునే స్వేచ్ఛ కోసం, కళ పట్ల తనకున్న మక్కువను కొనసాగించడానికి ఆమె హృదయం బాధించింది. కానీ రాబోయే వివాహం ఆమె ఆత్మను బంధించే గొలుసులా అనిపించింది. నిరాశతో కూడిన క్షణంలో ఆమె కాన్వాస్ను తీసుకొని పెయింట్ చేయడం ప్రారంభించింది. ఆ స్ట్రోక్లు తీవ్రంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆమె కల్లోలానికి ప్రతిబింబం. రంగులు కలిసి తిరుగుతుండగా ఆమె ముఖం మీద కన్నీళ్లు ప్రవహించి, పెయింట్తో కలిసిపోయి, ఆమె భావోద్వేగ సంఘర్షణను సంగ్రహించే ఒక అందమైన ముక్కను సృష్టించాయి. కాన్వాస్ ఆమె నిశ్శబ్ద విశ్వాసపాత్రంగా మారింది. ఆమె తన ఆత్మను పనిలోకి పోసుకుంటూ ఆమె భయాలు మరియు కోరికలను గ్రహిస్తుంది. మరుసటి రోజు, ఆమె కుటుంబ సభ్యుల కోరికలకు విరుద్ధంగా, మీరా అర్జున్ను అతని స్టూడియోలో కలవాలని నిర్ణయించుకుంది. పెయింట్ మరియు టర్పెంటైన్ సువాసనతో నిండిన వింతైన ప్రదేశంలోకి అడుగుపెడుతున్నప్పుడు గాలి ఉద్రిక్తతతో దట్టంగా ఉంది. అర్జున్ కొత్త ముక్కపై పనిలో బిజీగా ఉన్నాడు. అతని నుదురు ఏకాగ్రతతో ముడుచుకుంది. అతను పైకి చూసి ఆమెను చూసినప్పుడు, అతని ముఖంలో ఒక వెచ్చని చిరునవ్వు విరిసింది. తక్షణమే ఆమె తేలికగా అనిపించింది. నువ్వు ఇబ్బందిగా కనిపిస్తున్నావు, మీరా, అతను మెల్లగా తన బ్రష్ను కింద పెట్టుకుని అన్నాడు. మీరా ఒక్క క్షణం సంకోచించి, తన హృదయాన్ని కుమ్మరించి, పెళ్లి గురించి తన భయాలను మరియు ఆమెపై ఉంచిన అంచనాల ఉక్కిరిబిక్కిరి చేసే బరువును పంచుకుంది. ఆమె మాట్లాడుతుండగా అర్జున్ శ్రద్ధగా విన్నాడు. అతని కళ్ళు అవగాహన మరియు సానుభూతిని ప్రతిబింబిస్తాయి. అతను ఆమె చేతులను మెల్లగా పట్టుకుని, కళ ద్వారా ఆమె భావోద్వేగాలను వ్యక్తపరచమని ప్రోత్సహించాడు. కలిసి, వారు ఒక పెద్ద కాన్వాస్పై రంగులు వేసుకుంటూ, వారి భావోద్వేగాలను ఒకదానిలో ఒకటిగా కలిపే విధంగా రంగులను కలిపారు. స్టూడియోలోని వాతావరణం నిరాశ నుండి స్వేచ్ఛా భావనకు మారింది. వారు నవ్వుతూ మరియు కథలను పంచుకుంటూ, స్నేహం కంటే లోతైన బంధాన్ని సృష్టించారు. ఆ క్షణంలో, స్పష్టమైన రంగుల చిందిన ప్రదేశాలతో చుట్టుముట్టబడిన మీరా, తన హృదయం తేలికైనట్లు భావించింది. ఆమెలోని తుఫాను కొద్దిసేపు శాంతించినట్లుగా. అయితే, సూర్యుడు అస్తమించడం ప్రారంభించి, ఆకాశాన్ని నారింజ మరియు గులాబీ రంగులతో చిత్రించగా, మీరాపై భయం కమ్ముకుంది. ఇంట్లో తన కోసం ఎదురుచూస్తున్న వివాహ సన్నాహాలు మరియు ఆమె భుజాలపై భారంగా ఉన్న అంచనాలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. అర్జున్తో పెయింటింగ్ చేయడంలో ఆనందాన్ని అనుభవించినట్లే, ఆమె పరిస్థితి యొక్క వాస్తవికత తిరిగి వచ్చింది. భారమైన హృదయంతో, మీరా కాన్వాస్ నుండి దూరంగా అడుగుపెట్టింది.
ఆమె వేళ్లు తడి పెయింట్పై ఆనించి ఆమె సమయం అయిపోతుందని అయిష్టంగానే అంగీకరించింది. అర్జున్ ఆమె ప్రవర్తనలో మార్పును గమనించి ఆమె భుజంపై మెల్లగా భరోసా ఇచ్చే చేయి వేశాడు. నీవు ఒంటరివి కావు, మీరా. నీకు ఒక స్వరం ఉంది. అది వినడానికి అర్హమైనది. గుర్తుంచుకోండి, కళ అనేది కేవలం కాన్వాస్ గురించి కాదు, అది నిజంగా నువ్వు ఎవరో వ్యక్తపరచడం గురించి. అతని మాటలు ఆమెలో లోతుగా ప్రతిధ్వనించాయి, గందరగోళం మధ్య ధైర్యం యొక్క మెరుపును రగిలించాయి. ఆ సాయంత్రం వారు విడిపోతున్నప్పుడు మీరాకు కొత్త దృఢ సంకల్పం కలిగింది. తన కుటుంబ సభ్యుల కోరికలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ తన భయాలను ఎదుర్కోవాలని మరియు తన కలల కోసం పోరాడాలని ఆమెకు తెలుసు. అస్తమించే సూర్యుని మృదువైన కాంతిలో మీరా అర్జున్ స్టూడియోకి చేరుకుంది. ఆమె హృదయం ఆశతో ఉప్పొంగింది. ఆ వింతైన స్థలం శక్తివంతమైన రంగులతో చల్లబడిన కాన్వాసులతో నిండి ఉంది మరియు గాలిలో పెయింట్ సువాసన వేలాడుతోంది. అర్జున్ ఆమెను వెచ్చని చిరునవ్వుతో స్వాగతించాడు. అతని కళ్ళు వెలిగిపోతున్నాయి. వారు చూపులను లాక్ చేస్తున్నప్పుడు, వారు కలిసి చిత్రించడానికి కూర్చున్నప్పుడు నవ్వు వారి చుట్టూ సున్నితమైన శ్రావ్యతలా ప్రతిధ్వనించింది. ఈరోజు భిన్నంగా అనిపించింది. గాలిలో వేలాడుతున్న ఒక అవ్యక్త అవగాహన భావోద్వేగంతో దట్టంగా ఉంది. అర్జున్ మీరా తన అడ్డంకులను విడిచిపెట్టి రంగుల ద్వారా తన లోతైన భావాలను వ్యక్తపరచమని ప్రోత్సహించాడు. ప్రతి కుదుపుతో మీరా తన చింతలు కరిగిపోతున్నట్లు భావించింది. ఆమె తన కలలను చిత్రించింది, స్వేచ్ఛ మరియు ఆనందం యొక్క తిరుగుతున్న ప్రకృతి దృశ్యాలు, ఆశను సూచించే శక్తివంతమైన పువ్వులు మరియు సంప్రదాయానికి అతీతమైన జీవితం కోసం ఆమె ఆరాటాన్ని సూచించే లోతైన నీలి ఆకాశం. ఆమె అభిరుచికి ముగ్ధుడై సున్నితమైన మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహాన్ని అందిస్తూ అర్జున్ ఆమెను చూశాడు. సూర్యకాంతి చివరి కిరణాలు క్షితిజ సమాంతరంగా ముద్దాడుతుండగా వారి చేతులు ఒకదానికొకటి వ్యతిరేకంగా తడుముకుంటూ పాలెట్పై ఒకే రంగు కోసం చేరుకున్నాయి. ఆ క్షణిక క్షణంలో కాలం నిలిచిపోయింది మరియు మిగతావన్నీ మసకబారాయి. వారు చెప్పని మాటలతో నిండిన చూపును పంచుకున్నారు, వారి భయాలు మరియు సందేహాలను అధిగమించిన సంబంధం. అకస్మాత్తుగా అర్జున్ లోపలికి వంగి మీరా పెదవులను తన పెదవులతో తన మృదువైన తాత్కాలిక ముద్దుతో బంధించాడు. వాగ్దానం మరియు కోరికతో నిండిన ముద్దు మరియు ఒక కొత్త ప్రారంభం యొక్క స్పార్క్. వివాహ సన్నాహాలు పూర్తి స్వింగ్లో ఉన్నాయి మరియు మీరా తీగలపై ఉన్న తోలుబొమ్మలాగా ఆమె కుటుంబం యొక్క అంచనాలకు అనుగుణంగా నృత్యం చేస్తోంది. ఆమె ఇంట్లో గాలి మల్లె మరియు బంతి పువ్వుల సువాసనతో దట్టంగా ఉంది. బంధువులు తిరుగుతూ, పువ్వులు అమర్చుతూ మరియు గొప్ప కార్యక్రమానికి అలంకరణలు ఏర్పాటు చేస్తున్నారు. హాళ్లలో నవ్వులు ప్రతిధ్వనించాయి. కాని మీరా హృదయం బరువెక్కింది. తనకు అంతగా పరిచయం లేని విక్రమ్తో జరగబోయే వివాహం భారంతో ఆమె గుండె బరువెక్కింది. ఆమె తల్లి అదితి వేడుక యొక్క సంక్లిష్టమైన వివరాల గురించి ఆలోచిస్తూ గర్వంతో ప్రకాశించింది. ఆమె కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి. ఇది అత్యంత అందమైన వివాహం కానుంది, నా ప్రియమైనా. వేచి చూడండి. ఆమె మీరా మంచం మీద రంగురంగుల లెహంగాను కప్పి ఆశ్చర్యంగా చెప్పింది. ప్రతి బట్ట ముక్క నిజంగా తనది కాని జీవితం యొక్క వాగ్దానాన్ని గుసగుసలాడుతున్నట్లు అనిపించింది. మీరా తన తల్లిని చూస్తుండగా విచారం ఆమెను కమ్ముకుంది. కొన్ని రోజుల్లో ఆమె ఒక విదేశీ పాత్రలోకి అడుగుపెడుతుందని, ఆదర్శవంతమైన వధువు యొక్క ఆదర్శాలకు అనుగుణంగా ఉండమని కోరుతుందని ఆమెకు తెలుసు. ఆలోచనలో మునిగిపోయి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆమె గదికి నడిచింది. ఆమె వైపు తిరిగి చూస్తున్న స్త్రీని ఆమె గుర్తించలేకపోయింది. ఆమె చిరునవ్వు బలవంతంగా అనిపించింది. ఆమె కళ్ళు ఒకప్పుడు ఆమెను నిర్వచించిన స్పార్క్ లేకుండా ఉన్నాయి. సాయంత్రం సమీపిస్తున్న కొద్దీ బంధువులు రావడం ప్రారంభించారు. ఇంటిని అరుపులు, నవ్వులతో నింపారు. మీరా తన రాబోయే పెళ్లి గురించి దూరపు బంధువులతో సంభాషణల్లో చిక్కుకున్నట్లు అనిపించింది. విక్రమ్ని పెళ్లి చేసుకోవడానికి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు అని ఒక బంధువు కిలకిలలాడగా, మరొక బంధువు, అతను మీకు చాలా మంచి జోడీ అని జోడించాడు. ప్రతి అభినందన ఆమె హృదయాన్ని తాకినట్లు అనిపించింది. ఆమె కుటుంబం ఆమె కోసం నిర్దేశించిన మార్గాన్ని గుర్తుచేసింది. నిరాశతో కూడిన క్షణంలో
మీరా రాత్రి ఆకాశం యొక్క విశాలమైన విస్తీర్ణంలో ఓదార్పు కోసం బయట టెర్రస్ పైకి అడుగుపెట్టింది. చల్లని గాలి ఆమె చర్మాన్ని తాకింది, మరియు ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె మనస్సులోని స్వరాల శబ్దాలను నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడే ఆమె దూరంగా కాంతి మినుకుమినుకుమంటోంది. నక్షత్రాల నేపథ్యంలో ప్రకాశించే అర్జున్ స్టూడియో. ఆమెపై కోరిక ఉప్పొంగింది. ఆమె తప్పించుకోవాలని, సంప్రదాయం మరియు నిరీక్షణల బారి నుండి విముక్తి పొందాలని కోరుకుంది. అప్పుడే ఆమె వెనుక అడుగుల చప్పుడు వినిపించింది. టెర్రస్పై ఆమెతో చేరినది ఆమె తండ్రి రమేష్. మీరాలో తుఫాను ఎలా వస్తుందో తెలియకుండానే అతను నక్షత్రాలను చూస్తూ రెయిలింగ్పైకి వాలిపోయాడు. తన తండ్రి ఉనికి యొక్క బరువును అనుభవిస్తూ మీరా నిశ్శబ్దాన్ని ఛేదించకుండా సంకోచించింది. నాన్నా, నాకు ఏమి కావాలో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఆమె మెల్లగా అడిగింది. ఆమె స్వరం గుసగుసలాడింది. రమేష్ ఆమె వైపు తిరిగింది. ఆశ్చర్యం అతని ముఖంలో కనిపించింది. అవును, బీటా. కానీ ఈ వివాహం మన కుటుంబానికి ముఖ్యమైనది. విక్రమ్ మంచివాడు, మరియు అతను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అని అతను సమాధానం చెప్పాడు. అతని స్వరం దృఢంగా ఉన్నప్పటికీ శ్రద్ధగా ఉంది. మీరా నిరాశతో నిండిపోయింది. కానీ నేను అతన్ని వివాహం చేసుకోకూడదనుకుంటే, నేను పెయింటింగ్ చేయాలనుకుంటే, ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటే, ఆమె తనను తాను ఆపుకోకముందే మాటలు బయటపడ్డాయి. రమేష్ నిట్టూర్చాడు. అతని ముఖం మీద చేయి వేసుకున్నాడు. నీ కలలను నేను అర్థం చేసుకున్నాను, కానీ వివాహం ఒక విధి. విక్రమ్తో నీకు మంచి జీవితం ఉంటుంది. నేను వాగ్దానం చేస్తున్నాను. నువ్వు దానికి ఒక అవకాశం ఇవ్వాలి. వారి సంభాషణ గాలిలో వేలాడుతోంది, చెప్పలేని భావోద్వేగాలతో మందంగా ఉంది. మీరా హృదయం వేగంగా కొట్టుకుంది. తన కుటుంబం పట్ల విధేయత మరియు తన స్వంత గుర్తింపు కోసం ఆరాటం మధ్య ఆమె నలిగిపోతున్నట్లు అనిపించింది. రమేష్ తన భుజంపై ఓదార్పునిచ్చే చేయి వేసినప్పుడు, మీరా తన పోరాటం తన కుటుంబ అంచనాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, ఈ ప్రక్రియలో తనను తాను కోల్పోయే భయానికి వ్యతిరేకంగా కూడా ఉందని గ్రహించింది. మీరా తన మంచం అంచున కూర్చుని, తనలో తిరుగుతున్న భావోద్వేగాల సుడిగాలిని ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తూ నేలవైపు చూస్తూ ఉంది. వివాహ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఆమె కుటుంబం ఇంటి చుట్టూ సందడిగా ఉంది. అలంకరణలు వేలాడదీయడం మరియు అతిథుల జాబితాలను ఖరారు చేయడం. కాని ఆమె ఆలోచించగలిగేది అర్జున్ గురించి మాత్రమే. ఆమె గదిలోని ప్రతి మూల విక్రమ్తో జరగబోయే వివాహానికి గుర్తుగా అనిపించింది. ఆమె తల్లి చీరలు షెల్ఫ్లో చక్కగా మడతపెట్టబడ్డాయి. ఆమె డెస్క్పై చెల్లాచెదురుగా ఉన్న వివాహ ఆహ్వానాలు మరియు ఆమె పడక దీపం యొక్క మృదువైన కాంతి కింద మెరుస్తున్న సాంప్రదాయ ఆభరణాలు. మీరా నిట్టూర్చింది. ఆమె హృదయం నిట్టూర్చింది. ఆమె కిటికీ నుండి బయటకు చూస్తుండగా, జైపూర్ సూర్యాస్తమయంలోని ప్రకాశవంతమైన రంగులు ఆమె అల్లకల్లోల భావాలను ప్రతిబింబిస్తాయి. సామాజిక నిబంధనల బరువు తనపై ఒత్తిడి లేకుండా, తానుగా ఉండటంతో వచ్చే స్వేచ్ఛ కోసం ఆమె కోరుకుంది. తలుపు తట్టిన శబ్దం ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగించింది. తన కూతురు లోపల కురుస్తున్న తుఫానును పట్టించుకోకుండా అదితి చిరునవ్వుతో లోపలికి ప్రవేశించింది. అదితి పక్కన కూర్చున్నప్పుడు, పెళ్లి వివరాలను చర్చించడం ప్రారంభించింది. ఆమె గొంతు ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉంది. మీరా, నేను ఇప్పుడే విక్రమ్ తల్లితో మాట్లాడాను. ఆమె ఏర్పాట్లతో చాలా సంతోషంగా ఉంది. అలంకరణ అద్భుతంగా ఉంటుంది మరియు మీరు మీ లెహంగాను చూసే వరకు నేను వేచి ఉండలేను. ఆ దుస్తులలోని క్లిష్టమైన ఎంబ్రాయిడరీ మరియు గొప్ప రంగులను వివరిస్తున్నప్పుడు అదితి కళ్ళు ఆశతో మెరిశాయి. కాని మీరా హృదయం మరింత మునిగిపోయింది. ఆమె బలవంతంగా నవ్వుతూ, తల ఊపింది. కాని లోపల, ఆమె బంగారు పూత పూసిన పంజరంలో చిక్కుకున్న పక్షిలా అనిపించింది. ఆమె తల్లి నుండి వచ్చే ప్రతి మాట ఆమె గడపవలసిన జీవితాన్ని గుర్తుచేస్తుంది. ఆమె ఎంచుకోని జీవితం. అదితి మాట్లాడుతూనే ఉండగా, మీరా మనస్సు అర్జున్తో ఆమె దొంగిలించబడిన క్షణాలు, వారు పంచుకున్న నవ్వు మరియు అతను ఆమెను సజీవంగా భావించిన విధానం వైపు మళ్ళింది. అకస్మాత్తుగా, అపరాధ భావన ఆమెను ముంచెత్తింది. ఆమె తన కుటుంబాన్ని ఎలా మోసం చేయగలదు? ఆమె వాళ్లకి ఎలా అవమానం తీసుకురాగలిగింది? ఈ ప్రశ్నలు ఆమెను బాధించాయి. ఆమె ఎప్పుడూ లేనంతగా నిరాశ చెందింది. ఆ సాయంత్రం భోజనం తర్వాత,
మీరా తోటలో ఒంటరిగా కనిపించింది. రాత్రి గాలి ఆమె చర్మానికి చల్లగా ఉంది. నక్షత్రాలు పైన మెరుస్తూ ఆమె ఒకప్పుడు కన్న లెక్కలేనన్ని కలలను గుర్తుచేసింది. ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె పరిస్థితి యొక్క వాస్తవికత నుండి తప్పించుకోవాలనుకుంటే అప్పుడే ఆమె అడుగుల చప్పుడు విన్నది. చంద్రకాంతి కింద కఠినంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తున్న అర్జున్. నేను దూరంగా ఉండలేకపోయాను. అతను తోటలోకి అడుగుపెడుతూ మెల్లగా అన్నాడు. అతని ఉనికి ఆమె అస్తవ్యస్తమైన ఆలోచనలకు తక్షణ ప్రశాంతతను తెచ్చిపెట్టింది. వారు నిశ్శబ్ద క్షణం పంచుకున్నారు. నక్షత్రాల కింద కలిసి నిలబడి ప్రపంచ బరువు తగ్గిపోతోంది. మీరా సజీవంగా భావించింది. వారి మధ్య సంబంధం స్పష్టంగా ఉంది. నువ్వు ఇబ్బందిగా కనిపిస్తున్నావు, అర్జున్ గమనించాడు. అతని ముఖంలో ఆందోళన కనిపించింది. మీరా తన భావాలను ఎలా వ్యక్తపరచాలో తెలియక సంకోచించింది. బదులుగా ఆమె లోతైన శ్వాస తీసుకొని అతని వైపు చూసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ క్షణంలో సువాసనగల మల్లెపూలు మరియు చల్లని రాత్రి గాలితో చుట్టుముట్టబడి ఆమె తాను కోరుకునే స్వేచ్ఛ ఇదేనని, తనను అర్థం చేసుకున్న వ్యక్తితో తన సత్యాన్ని పంచుకునే సామర్థ్యం ఇదేనని ఆమె గ్రహించింది. జైపూర్ యొక్క సందడిగా ఉండే వీధులను చూస్తూ మీరా తన కిటికీ వద్ద నిలబడి ఆమె హృదయం అల్లకల్లోలంగా ఉంది. తెల్లవారుజామున సూర్యుని బంగారు కిరణాలు నగరంపై వెచ్చని కాంతిని ప్రసరింపజేశాయి. కాని ఆమె లోపల చల్లగా అనిపించింది. వివాహ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి మరియు నవ్వు మరియు సంగీత శబ్దం గాలిని నింపింది. అయినప్పటికీ ఆమె తన ఆలోచనలలో మునిగిపోయింది. అర్జున్తో గడిపిన క్షణాలను, అతను తన జీవితంలోకి తీసుకువచ్చిన ఆనందం మరియు స్వేచ్ఛను ఆమె గుర్తుచేసుకుంది. ఆమె కుటుంబం యొక్క ఉక్కిరిబిక్కిరి చేసే అంచనాలకు విరుద్ధంగా తన తల్లి అదితి పెళ్లి కోసం రంగురంగుల పువ్వులు అమర్చుతున్నట్లు ఆమె చూస్తుండగా మీరా తనపై అపరాధ భావనతో కొట్టుకుపోయింది. ముఖ్యంగా వారు ఆమె కోసం చాలా త్యాగం చేసినప్పుడు ఆమె తన కుటుంబం యొక్క నమ్మకాన్ని ఎలా మోసం చేయగలదు? అయినప్పటికీ తన కోరికలను అనుసరించకుండా జీవితాన్ని గడపాలనే ఆలోచన ఆమెను మరింత భయపెట్టింది. ఆ నిర్ణయం ఆమె భుజాలపై భారంగా ఉంది. ఆమె రెండు ప్రపంచాల మధ్య నలిగిపోయింది. స్థిరత్వం మరియు ఓదార్పును వాగ్దానం చేసేది, మరియు ప్రేమ మరియు స్వీయ ఆవిష్కరణ వైపు ఆమెను ఆహ్వానించే మరొకటి. ఒక నిట్టూర్పుతో ఆమె కిటికీ నుండి వెనక్కి తిరిగింది. రాబోయే కట్టుబాట్ల ఒత్తిడి ఆమె హృదయంలో నీడలు గుమిగూడుతున్నట్లుగా దగ్గరగా వస్తున్నట్లు భావించింది. ఆ రోజు తరువాత మీరా వారికి ఇష్టమైన కేఫ్లో అర్జున్ను కలుసుకుంది. తాజాగా తయారుచేసిన చాయ్ వాసన మరియు కళాప్రియుల కబుర్లు నిండిన విచిత్రమైన చిన్న ప్రదేశం. ఆమె లోపలికి వెళుతుండగా అతని సృజనాత్మకత ప్రపంచంలో మునిగిపోయి ఒక స్కెచ్బుక్పై వాలి ఉన్న అతన్ని చూసి ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది. అయితే ఈ రోజు ఆమె అతనిని సమీపించేటప్పుడు ఆమె ఛాతీలో భారంగా అనిపించింది. హే, ఆమె మెల్లగా పలకరించింది. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలోకి జారుకుంది. అర్జున్ పైకి చూశాడు. అతని ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. కాని ఆమె అసౌకర్యాన్ని అతను గ్రహించినప్పుడు అది త్వరగా మసకబారింది. ఏమైంది మీరా, ఈరోజు నువ్వు భిన్నంగా కనిపిస్తున్నావు? అతను అడిగాడు. అతని ముఖంలో ఆందోళన కనిపించింది. ఆమె లోతైన శ్వాస తీసుకుంది. ఆమె చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయానికి గురించి మాట్లాడాలి అని ఆమె జవాబిచ్చింది. వారు సంభాషించుకుంటుండగా మీరా వివాహం గురించి తన భయాలను మరియు ఆమె కుటుంబం యొక్క అంచనాల బరువును పంచుకుంది. అర్జున్ శ్రద్ధగా విన్నాడు. అతని కళ్ళు సానుభూతి మరియు నిరాశ మిశ్రమాన్ని ప్రతిబింబించాయి. అతను ఆమె చేతిపై భరోసా ఇచ్చే చేతిని ఉంచి తన స్వంత మార్గాన్ని ఎంచుకోవడానికి బలాన్ని కనుగొనమని కోరాడు. కాని ఆమె అతని కళ్లలోకి చూస్తున్నప్పుడు ఆమె బాధ్యతల ఆకర్షణ ఆమె హృదయాన్ని లాగుతున్నట్లు ఆమె భావించింది. అర్జున్ మీరాను తన భయాలను ఎదుర్కోవాలని సవాలు చేయడంతో సంభాషణ తీవ్రమైన మలుపు తీసుకుంది. మీరా, నీకు ఎంచుకునే శక్తి ఉంది. ఇతరులు నిర్దేశించిన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా, లేదా నీ స్వంత కథను సృష్టించుకోవాలనుకుంటున్నావా? అతను నొక్కి చెప్పాడు. అతని గొంతు ఉద్వేగభరితంగా ఉంది. మీరా అతని మాటలను గ్రహించినప్పుడు ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది.
ఆమెలో ధిక్కారపు ఉప్పెన పెరుగుతున్నట్లు ఆమె భావించింది. కాని ఆమె కుటుంబం యొక్క అంచనాల నీడ పెద్దగా కనిపించింది. నేను వారిని నిరాశపరిస్తే, వారు అర్థం చేసుకోలేకపోతే, ఆమె గొణుగుతూ, ఆమె గొంతు వణుకుతోంది. అర్జున్ తన చూపును స్థిరంగా ఉంచుకుని దగ్గరగా వంగి చూశాడు. నువ్వు నీ పట్ల నిజాయితీగా ఉండాలి. నిరాశ తాత్కాలికం, కాని అబద్ధం చెప్పడం శాశ్వతం. నీ కలలను అన్వేషించడం నీకు నీవే కర్తవ్యం. తను ఎంత వెనక్కి తగ్గాడో గ్రహించగానే మీరా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్షణంలో ఆమెలో ఒక దృఢ సంకల్పం మెరిసింది. ఆమె తన భవిష్యత్తును తానే చిత్రించుకోవాలనుకుంది. కాని అలా చేయడానికి ఆమెకు ధైర్యం దొరుకుతుందా? వారు విడిపోతుండగా మీరాకు కొత్త ఉద్దేశ్య భావన కలిగింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశంలో రంగుల రంగుల పాలెట్ను ప్రసరింపజేస్తూ ఆమెలోని గందగోళాన్ని ప్రతిబింబిస్తుంది. అర్జున్ మాటలను ఆలోచిస్తూ ఆమె నెమ్మదిగా ఇంటికి నడిచింది. ప్రతి అడుగు బరువుగా అనిపించింది. అయినప్పటికీ ఆమెలో ఆశ యొక్క మెరుపు మెరుస్తోంది. ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె కుటుంబం చివరి నిమిషంలో వివాహ సన్నాహాలతో సందడిగా ఉందని ఆమె చూసింది. నవ్వు మరియు ఉత్సాహం ఆమెకు పరాయిగా అనిపించింది. మరియు ఆమె తన స్వంత జీవితం నుండి తాను ఎంతగా విడిపోయానో ఆమె గ్రహించింది. ఆ రాత్రి మంచం మీద పడుకున్న మీరా పైకప్పు వైపు చూసింది. ఆమె మనస్సు వేగంగా పరుగెత్తింది. ఆమె తన హృదయాన్ని అనుసరించి తన కుటుంబాన్ని ఎదుర్కోవాలా, లేదా ఆమె కోసం నిర్దేశించిన మార్గంలో కొనసాగాలా? ఆమె కళ్ళు మూసుకుని, రంగులు, సృజనాత్మకత మరియు ప్రేమతో నిండిన జీవితాన్ని ఊహించుకుంది. కాని నిరాశ భయం ఆమె మనసులోకి తిరిగి వస్తూనే ఉంది. రేపు కొత్త సవాలును తెస్తుందని మరియు ఆమె చేసిన ఎంపిక ఆమె భవిష్యత్తును నిర్వచిస్తుందని ఆమెకు తెలుసు. అయితే ఆమె హృదయపు కుంచెలు విముక్తి పొందమని వేడుకుంటూనే ఉన్నాయి. ఆమె పెళ్లికి ముందు మీరా తన అలంకరించబడిన అద్దం ముందు నిలబడింది. అందమైన లెహంగా ఆమె చుట్టూ కప్పబడి ఉంది. దాని ఎరుపు మరియు బంగారు దారాలు ఆమె ఆశలు మరియు భయాల వలె మెరుస్తున్నాయి. ఆమె వైపు తిరిగి చూస్తున్న ప్రతిబింబం వధువులా ఉంది. అయినప్పటికీ లోపల ఆమె తన చర్మంలో అపరిచితుడిలా భావించింది. మరుసటి రోజు వేడుకకు సిద్ధం చేస్తున్న దండల నుండి మల్లెల సువాసనతో గాలి దట్టంగా ఉంది. కానీ సువాసన ఆమె ఆందోళనను మరింత పెంచింది. వణుకుతున్న చేతులతో ఆమె తన దుస్తులపై ఉన్న క్లిష్టమైన ఎంబ్రాయిడరీని తాకింది. ప్రతి కుట్టు ఆమెను ఆమె నడిపించాల్సిన జీవితానికి దగ్గరగా బంధిస్తున్నట్లు అనిపించింది. గత వారాల సంఘటనలను, ఆ నవ్వు, కళ, అర్జున్తో ముద్దు, తిరిగి గుర్తు చేసుకుంటూ ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఈ క్షణానికి చాలా కాలం ముందే ఆమె ఒక ఎంపిక చేసుకుంది. అయినప్పటికీ ఇక్కడ ఆమె మొత్తం జీవిత గమనాన్ని మార్చగల నిర్ణయం అంచున నిలబడి ఉంది. ధైర్యాన్ని కూడగట్టుకుని మీరా తన తల్లిదండ్రుల గదికి వెళ్ళింది. అక్కడ ఆమె తల్లి అదితి పెళ్లి దుస్తులను ఏర్పాటు చేస్తోంది. గది నవ్వు మరియు ఉత్సాహంతో నిండిపోయింది. కాని మీరా బయటి వ్యక్తిలా అనిపించింది. లోతైన శ్వాస తీసుకుంటూ ఆమె గుండె ఆమె ఛాతీలో మెల్లగా కొట్టుకుంది. అదితి పైకి చూసింది. ఆమె ముఖం ఆనందంతో ప్రసరింపజేసింది. తన కుమార్తె లోపల తుఫాను ఎలా కురుస్తుందో తెలియదు. మీరా, ఇక్కడికి రా, బేటా, నీ లెహంగా చూడు. అది అందంగా లేదా? రేపు నువ్వు అత్యంత అద్భుతమైన వధువువి. అదితి కళ్ళు గర్వంతో మెరుస్తూ అన్నది. మీరా బలహీనమైన చిరునవ్వును నిర్వహించింది. కాని ఆమె మనస్సు ఉప్పొంగింది. ఆమె భయపడుతున్న క్షణం, అర్జున్ పట్ల తన భావాల గురించి తల్లిదండ్రులను ఎదుర్కోవాల్సిన క్షణం ఇది. సంభాషణ కొనసాగుతుండగా మీరా సమయం గడిచిపోతున్నట్లు, విక్రమ్ గురించి మరియు వారు కలిసి ఊహించిన భవిష్యత్తు గురించి మాట్లాడే ప్రతి మాటతో ఆమె సంకల్పం తడబడుతున్నట్లు భావించింది. చివరికి ఒక క్షణం సంశయం తర్వాత మీరా పూర్తిగా గదిలోకి ప్రవేశించింది. అమ్మా, మనం మాట్లాడుకోవచ్చా? ఆమె గొంతు గుసగుసలాడుతూ అంది. అదితి తన కుమార్తె స్వరంలోని గంభీరతను గ్రహించి ఆగిపోయింది. అవును, బేటా, నీ మనసులో ఏముంది? లోతైన శ్వాస తీసుకుంటూ మీరా తన హృదయ సత్యాన్ని పంచుకోవడం ప్రారంభించింది. ఆమె అర్జున్ గురించి, వారు పంచుకున్న సంబంధం గురించి మరియు కళను అనుసరించాలనే తన కలల గురించి మాట్లాడింది. ప్రతి మాట ఆమె ఛాతీ నుండి బరువును ఎత్తివేసినట్లు అనిపించింది.
అయినప్పటికీ ఆమె తల్లి ముఖంలో ఆశ్చర్యం మరియు గందరగోళం కనిపించాయి. అదితి వ్యక్తీకరణ ఆనందం నుండి ఆందోళనకు మారింది. ఆమె ద్యోతకాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మీరా, ఇది నీ గురించి మాత్రమే కాదు. ఇది మా కుటుంబ గౌరవం, మేము చేసిన త్యాగాల గురించి. అదితి మాట్లాడుతుండగా మీరా తన హృదయ స్పందనను అనుభవించింది. ఆమె తన తల్లి దృక్పథాన్ని అర్థం చేసుకుంది. అయినప్పటికీ ఆమె ఎంచుకోని జీవితంలో చిక్కుకుపోతామేమో అనే భయం పెద్దగా కనిపించింది. ఆమె తల్లి ఆమెను అర్థం చేసుకోవాలి. ఆమెను కేవలం వధువు కంటే ఎక్కువగా చూడాలి. మీరా తన ఆత్మను కుమ్మరిస్తుండగా ఆమె కళ్లలో నీళ్లు ఉప్పొంగాయి. అమ్మా, నాకోసం ఎవరో ప్లాన్ చేసిన జీవితాన్ని నేను గడపాలని అనుకోను. నా భవిష్యత్తును నేనే చిత్రించుకోవాలనుకుంటున్నాను. ఈ వివాహం వెలుపల నేను ఎవరో అన్వేషించుకోవాలనుకుంటున్నాను. ఆమె గొంతు భావోద్వేగంతో వణికిపోయింది. మరియు ఒక క్షణం గది నిశ్శబ్దంగా పడిపోయింది. అదితి ముఖం మెత్తబడింది. మరియు ఆమె మీరా ముఖంపై చేయి వేసి చేయి చాపింది. నాకు అర్థమైంది తల్లీ, కానీ నువ్వు పరిణామాలను అర్థం చేసుకోవాలి. మన సమాజానికి అంచనాలు ఉన్నాయి మరియు నీ ఆనందం మన కుటుంబ గౌరవంతో ముడిపడి ఉంది. ఇతరులు ఏమి అనుకుంటారు? మీరా దుఃఖంతో కలిపిన నిరాశను అనుభవించింది. తన ఆనందం అంటే సంప్రదాయం నుండి విముక్తి పొందడం అని కూడా తన తల్లి చూడాలని ఆమె కోరుకుంది. ఇది నా జీవితం, అమ్మా. ఒక్కసారి నేను ఎంచుకోవాలనుకుంటున్నాను. ఆమె విన్నపం యొక్క ఆవశ్యకతను ప్రతిధ్వనిస్తూ ఆమె గొంతు పెరిగింది. అదితి కళ్ళు కన్నీటితో మెరిశాయి. సంప్రదాయం మరియు ఆధునికత మధ్య చిక్కుకున్న ప్రతి స్త్రీ పోరాటాన్ని ప్రతిబింబించాయి. రాత్రి గడిచే కొద్దీ మీరా ముందున్న అనిశ్చితి ఉన్నప్పటికీ ప్రశాంతత ఆమెపై కమ్ముకున్నట్లు అనిపించింది. తన గుర్తింపును ప్రకటించుకోవడానికి తాను మొదటి అడుగు వేసినట్లు ఆమెకు తెలుసు. ఆమె తల్లి గొంతు ప్రతిధ్వనులు ఆమె మనస్సులో నిలిచిపోయాయి. కాని ఆమెలో కొత్తగా లభించిన బలం పెరుగుతున్నట్లు ఆమె భావించింది. పడుకునే ముందు ఆమె తన గదిలోని కాన్వాస్ వైపు చూసింది. ఆమె ఆశలు మరియు కలలను ప్రతిబింబించే ఒక చిత్రపటం. రంగులు ఉత్సాహంగా ఉన్నాయి. ఆమె రాబోయే వివాహం గురించి ఆమె అనుభవించిన నీరసానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. బరువైన హృదయంతో కానీ దృఢనిశ్చయంతో ఆమె తనలో తాను గుసగుసలాడుకుంది, రేపు ప్రతిదీ మారుతుంది. మరియు ఆ ఆలోచనతో ఆమె కళ్ళు మూసుకుంది. తెల్లవారుజాము ఏమి తెస్తుందో స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. తన తల్లిదండ్రులకు ఆమె ధైర్యంగా ప్రకటించిన తర్వాత మీరా ఆందోళనతో కలిపిన అడ్రినలిన్ ఉప్పెనను అనుభవించింది. ఆమె లోతైన శ్వాస తీసుకుని ఇంటి నుండి చల్లని సాయంత్రం గాలిలోకి అడుగుపెట్టింది. జైపూర్ వీధులు వేడుకల శబ్దాలతో సజీవంగా ఉన్నాయి. కొనసాగుతున్న పండుగ కోసం కుటుంబాలు గుమిగూడాయి. ప్రతిచోటా లైట్లు మెరిశాయి మరియు వీధి ఆహార సువాసన వాతావరణాన్ని నింపింది. అర్జున్ మద్దతుతో మీరా తన స్టూడియోలో తనను తాను కనుగొన్నది. అది ఇప్పుడు ఆమె ఆత్మకు ఒక అభయారణ్యం. గోడలు ఆమె ప్రయాణంతో ప్రతిధ్వనించే భావోద్వేగాలు మరియు కథలతో నిండిన శక్తివంతమైన చిత్రాలతో అలంకరించబడ్డాయి. అర్జున్ అప్పటికే అక్కడే ఉన్నాడు. ఆమె లోపలికి ప్రవేశించగానే అతని కళ్ళు వెలిగిపోయాయి. ఆమె కల్లోలాన్ని మరియు ఆమె దృఢ సంకల్పాన్ని కూడా అతను గ్రహించాడు. కలిసి వారు ఆమె మొదటి కళా ప్రదర్శనను ప్లాన్ చేయడం ప్రారంభించారు. ఆమె కొత్తగా కనుగొన్న స్వేచ్ఛను మరియు వారి ప్రేమ సారాంశాన్ని ప్రతిబింబించే ఆలోచనలు మరియు ఇతివృత్తాలను మేధోమథనం చేయడం ప్రారంభించారు. ప్రదర్శన రోజు సమీపిస్తున్న కొద్దీ మీరా తన కళాకృతిలో తన హృదయాన్ని కుమ్మరించింది. అర్జున్తో స్టూడియోలో లెక్కలేనన్ని గంటలు గడిపింది. ప్రతి కాన్వాస్ ఆమె భావోద్వేగాల ప్రతిబింబంగా మారింది. గుర్తింపు, ప్రేమ మరియు స్వీయ ఆవిష్కరణ వైపు ఆమె పోరాటాలు. వారు పక్కపక్కనే పనిచేశారు. నవ్వు మరియు ప్రేరణ యొక్క క్షణాలను పంచుకున్నారు. గాలిలో స్పష్టంగా కనిపించే అందమైన బంధాన్ని సృష్టించారు. ప్రదర్శన ముందు రోజు వారిపై నాడీ నిరీక్షణ వేలాడుతోంది. వారు కళాకృతులను జాగ్రత్తగా అమర్చారు. ప్రతి చిత్రపటం వెనుక ఉన్న కథలను చర్చిస్తున్నారు. మీరా భయం మరియు ఉల్లాసం మిశ్రమాన్ని అనుభవించింది. ఆమె హృదయంలోని రంగులను మరియు ప్రపంచానికి ఆమె ప్రయాణం యొక్క సారాంశాన్ని ప్రదర్శించడానికి ప్రకాశించే క్షణం ఇది.
ఈ ప్రదర్శన కేవలం కళ గురించి మాత్రమే కాదని, సామాజిక సంకెళ్ల నుండి విముక్తి పొందడం మరియు ఆమె నిజమైన స్వభావాన్ని స్వీకరించడం గురించి కూడా అని ఆమె గ్రహించింది. చివరగా, ప్రదర్శన రోజు ప్రారంభమైంది. స్నేహితులు, కుటుంబం మరియు కళాప్రియులతో నిండిన గ్యాలరీ ఉత్సాహంతో సందడి చేసింది. గోడలు మీరా కళాకృతులతో అలంకరించబడ్డాయి. ప్రతి చిత్రపటం ఆమె ప్రయాణం, ఆమె పోరాటాలు మరియు ఆమె విజయాల కథను చెబుతుంది. ఆమె ప్రవేశద్వారం వద్ద నిలబడి, అర్జున్తో పాటు అతిథులను పలకరించినప్పుడు, ఆమె భావోద్వేగాల ఉప్పెనను అనుభవించింది. జనసమూహంలో తన తల్లిదండ్రులను చూసినప్పుడు ఆమె హృదయం వేగంగా పరుగెత్తింది. వారి కళ్లలో అనిశ్చితి మరియు ఆశ మిశ్రమంగా ఉంది. ప్రజలు ఆమె కళతో నిమగ్నమై, ఆమె పనిని ప్రశంసించడం ప్రారంభించినప్పుడు, మీరా తనపై ధృవీకరణ తరంగం కమ్ముకున్నట్లు భావించింది. వారు తన చిత్రాల యొక్క వివరణలను పంచుకుంటుండగా, వారి స్వంత జీవితాలతో సంబంధాలను కనుగొంటున్నప్పుడు ఆమె విన్నది. ఆమె దుర్బలత్వం ఇతరులతో ప్రతిధ్వనించిందని గ్రహించడం ఒక అవాస్తవ క్షణం. అర్జున్ పక్కనే ఉండగా, ఆమె ఈ విజయం యొక్క ఆనందాన్ని స్వీకరించింది. చివరకు ఆమె తన విధిని నియంత్రించుకుందని మరియు ఆశ మరియు సృజనాత్మకతతో నిండిన భవిష్యత్తును చిత్రించిందని తెలుసుకుంది. సూర్యుడు హోరిజోన్ క్రింద అస్తమిస్తూ, జైపూర్పై వెచ్చని బంగారు కాంతిని ప్రసరింపజేస్తుండగా, మీరా తన కళా ప్రదర్శన మధ్యలో నిలబడి, ఆమె ప్రయాణ కథలను చెప్పే శక్తివంతమైన కాన్వాసులతో చుట్టుముట్టబడింది. ప్రతి చిత్రపటం రంగు మరియు భావోద్వేగాలతో సజీవంగా ఉంది. ఆమె పోరాటం, ప్రేమ మరియు అంతిమ స్వీయ ఆవిష్కరణను ప్రతిబింబిస్తుంది. ఆమె క్లిష్టమైన తెల్లటి ఎంబ్రాయిడరీతో అలంకరించబడిన నేవీ బ్లూ కుర్తా ధరించింది. ఆమె జుట్టు ఆమె భుజాలపైకి జారిపోయింది. ఆమె ముఖాన్ని దయ మరియు విశ్వాసంతో ఫ్రేమ్ చేసింది. బంతి పువ్వుల దండల సువాసన గాలిలో వేలాడుతోంది. ఆమె పనిని ఒక సంబరంలా జరుపుకోవడానికి గుమిగూడిన జనసమూహం యొక్క ఉత్సాహంతో కలిసిపోయింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు కళా ఔత్సాహికులు ప్రదర్శనల మధ్య కదిలారు. వారు ఆమె చిత్రాలతో నిమగ్నమైనప్పుడు వారి ముఖాలు ప్రశంసలతో వెలిగిపోయాయి. వారు తన కళతో కనెక్ట్ అవ్వడాన్ని చూస్తుండగా మీరా గర్వంతో ఉప్పొంగిపోయింది. ప్రతి పెయింటింగ్ విభిన్న భావోద్వేగాలు మరియు అనుభవాలతో ప్రతిధ్వనిస్తుంది. ఆ క్షణం యొక్క వెచ్చదనం ఆమె హృదయాన్ని నింపింది. సంప్రదాయంలో చిక్కుకున్నట్లు భావించే రోజుల నుండి ఆమె ఎంత దూరం వచ్చిందో ఆమెకు గుర్తు చేసింది. సాయంత్రం గడిచే కొద్దీ, మీరా హృదయం ఉత్సుకతతో కొట్టుకుంటుండగా గ్యాలరీ ముందుకు వచ్చింది. ఆమె తన కృతజ్ఞతను తెలియజేయడానికి మరియు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో తన ప్రయాణాన్ని పంచుకోవడానికి ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసుకుంది. గది నిశ్శబ్దమైంది, మరియు అందరి కళ్ళు ఆమె వైపు తిరిగాయి. వారి వ్యక్తీకరణలు మద్దతు మరియు ఉత్సుకతతో నిండిపోయాయి. ఈ రాత్రి ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆమె ప్రారంభించింది. ఆమె స్వరం స్థిరంగా ఉన్నప్పటికీ భావోద్వేగంతో నిండిపోయింది. ఈ ప్రదర్శన నా కళ గురించి మాత్రమే కాదు, స్వీయ ఆవిష్కరణ ప్రయాణం మరియు ఒకరి కలలను అనుసరించే ధైర్యం గురించి. సంప్రదాయం నా హృదయంపై భారంగా ఉన్న కూడలిలో నేను నిలబడ్డాను, కానీ కళ నా ఆశ్రయం, నా స్వరం అయింది. ఈ చిత్రాల ద్వారా, ఇతరులు తమ నిజమైన స్వభావాన్ని స్వీకరించడానికి మరియు వారి అభిరుచులను కొనసాగించడానికి, అడ్డంకులు ఉన్నా, ప్రేరేపించాలని నేను ఆశిస్తున్నాను. ప్రేక్షకులు శ్రద్ధగా విన్నారు. కొందరు అర్థం చేసుకోవడానికి తల ఊపారు. మరికొందరు కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె మాటలు వారి స్వంత అనుభవాలతో లోతుగా ప్రతిధ్వనిస్తున్నాయి. మీరా తనపై ఒక చక్కటి అనుబంధాన్ని భావించింది. సృజనాత్మకత మరియు ప్రామాణికత యొక్క ఈ మార్గంలో కొనసాగాలనే ఆమె సంకల్పాన్ని బలపరుస్తుంది. ప్రసంగం తర్వాత, సాయంత్రం వేడుకలుగా మారిపోయింది. అతిథులు కలిసిపోయారు, కళాకృతుల గురించి చర్చించుకున్నారు మరియు కళాఖండాలతో వ్యక్తిగత సంబంధాలను పంచుకున్నారు. మీరా తన చుట్టూ స్నేహితులు, ఆమె విజయాన్ని జరుపుకుంటున్నప్పుడు నవ్వులు పూయడం కనిపించింది. అర్జున్ ఆమె సాధించిన విజయాలకు టోస్ట్ చేయడానికి మెరిసే రసం గ్లాసు పైకెత్తుతూ ఆమెతో చేరాడు. వారు గాజులు తడుముతుండగా, ఆమె తనకు తానుగా ఉన్న అనుభూతిని మరియు సంతృప్తిని అనుభవించింది. నువ్వు సాధించావు, మీరా. నీ కళ అద్భుతంగా ఉంది. నీ కథ కూడా అంతే. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు గర్వంతో మెరిశాయి. వారు దగ్గరగా నిలబడి,
వారి చుట్టూ ఉన్న ప్రపంచం మసకబారిన క్షణం పంచుకున్నారు. ఆమె కృషి యొక్క పరాకాష్ఠను మరియు వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించారు. సరే మిత్రులారా, ఈరోజు కథ ముగిసింది. చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం మరియు ధన్యవాదాలు. మీకు కథ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, అలానే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మన వెన్నెల కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వెన్నెల లాంటి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.